వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడకపోతే జరిగేది ఇదే. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కొడుకులదే. నా భార్య విడికోపురం పెడతానంటోంది, ఇంట్లో ఉంచకుండా ఓల్డేజ్ హోమ్లో వాళ్ళని తీసుకెళ్ళి పెట్టమంటోంది అని అంటోంది అంటే అది నీ అసమర్థత. 9 నెలలు మోసి కని నీకు కావాల్సిందల్లా ఇచ్చి నిన్ను సమాజంలో బ్రతికేట్టుగా చేసి నీకు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నువ్వు చేసే ఘనకార్యం ఇదేనా? ఒక్కటి మాత్రం పురుష పుంగవులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సరిగ్గా చూడట్లేదో వాళ్ళ బ్రతుకులు భ్రష్టత్వం పట్టిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక పరంగా కావచ్చు, పిల్లల రూపంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, చివరి వరకు వాళ్ళ జీవితాలు బాగుపడకుండా అయ్యో ఇలా జరిగిందేంటి అనుకునే స్థితికి ఇప్పుడే ఈ క్షణమే అనుభవించేలా భగవంతుడు చేయగలడు. ఇది తెలియక నేను నాది అనుకోవటం, అహంకరించడం, చెప్పుడు మాటలు వినటం ఇవన్నీ పతనానికి దారితీసేవే. తస్మాత్ జాగ్రత్త.